తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుందా అనంటే ప్రస్తుతం వినిపిస్తున్న సంకేతాల ప్రకారం మరో 3 రోజులు మాత్రమే మిగిలింది. ఇవాళ కవాతు నిర్వహించబోతున్నారు. ఈసారి ప్రభుత్వం తమిచ్చిన హామీలను అలాగే పెండింగ్లో ఉన్న హామీలకు సంబంధించి క్లారిటీ ఇవ్వకపోతే సమ్మె సైరన్ మోగిస్తాము అంటూ కూడా ఆర్టీసీ కార్మికులు తెగేసి చెప్తున్నారు. 21 డిమాండ్లతో ఈసారి ప్రభుత్వం ముందుంచబోతున్నారు. ఈ నేపథ్యానికి సంబంధించి ఈసారి తగ్గేది లేదు. ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న అనేక అంశాలతో పాటు కార్మికులు పడుతున్న ఇబ్బందులు, పని గంటలు, యాజమాన్యం వేధింపులు, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. చెప్పి మేము కాళ్ళు అరుగుతున్నాయి, నోరు నొప్పి పెడుతుంది, కానీ మా సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు అంటూ కూడా ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అటు మంత్రి పొన్నం ప్రభాకర్ సమ్మెకు వెళ్ళొద్దు, ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్చించుకుందాము, మా గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి, మీరు ఎప్పుడు వచ్చి మాట్లాడినా సరే సీఎం క్యాంప్ ఆఫీస్ కావచ్చు, మా పేషీలు కావచ్చు, ఖచ్చితంగా తెరిచే ఉంటాయి, ఏ సమస్య అయినా సరే కూర్చొని మాట్లాడుకుందాము అంటూ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. బట్ ఈసారి కల్లబుల్లి మాటలకు తలొగ్గేది లేదు. ఖచ్చితంగా డిమాండ్ల సాధనకు సంబంధించి వెనుకడుగు వేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న అనేక అంశాలు, ఎలక్షన్లో మీరిచ్చిన హామీలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సమ్మె సైరన్ మోగిస్తున్నాం అనేసి అంటున్నారు. ఈ నెల 7 నుండి ఒకవేళ ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 7 నుండి ఖచ్చితంగా సమ్మెకు వెళ్ళబోతున్నామన్న సంకేతాన్ని అయితే చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రిటైర్డ్ కార్మికులు పడుతున్న ఇబ్బందులు, ఆర్థికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, దాంతోపాటు పీఆర్సీకి సంబంధించి ఇప్పటికీ క్లియర్ చేయకపోవడం, అంటే 2017-21 వేతన సవరణ అనేది ఇవ్వలేదు అన్న అంశము, జీతాలు పెరక్క సంవత్సరాలు అవుతున్నాయి, అలాగే 19 గంటల పని టైం అనేది చాలా హెక్టిక్ అవుతుంది. ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ అనారోగ్యాల సమస్యలతో బాధపడుతున్నాం. దీంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చిన దగ్గర నుంచి డిపోకి బస్సులు రాక ఆ ఎలక్ట్రిక్ సంస్థకే వెళ్ళిపోవడము, ఇది మరింత నష్టాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి నెలకు 400 కోట్లు వస్తుంటే సంవత్సరానికి 400 కోట్లు కదా. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి అమౌంట్ చెల్లిస్తుందా? ఒకవేళ అమౌంట్ చెల్లిస్తే ఎందుకు కార్మికుల సమస్యలకు సంబంధించి ముందుకు రావట్లేదు అన్న అనేక ప్రశ్నలను అయితే తెర మీద తీసుకొస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడడం జరిగింది. మరి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఆయన ఏమన్నారనేది ఆయన మాట్లాడడం విందాం. బైట్ ప్లీజ్. మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకో రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకో రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకో రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎవరి ప్రలోభాలకు లొంగొద్దు, ప్రలోభాలకు లొంగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీని దెబ్బతీయొద్దు, ఖచ్చితంగా కూలంకషంగా మాట్లాడుకొని దీనికోసం పరిష్కార మార్గాలు చూద్దామనేసి అంటున్నారు. బట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని మాత్రము ప్రతి ఒక్క ఎంప్లాయీ చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వ వాగ్దానాలు, అటు పని గంటలు, యాజమాన్యం చేస్తున్న ఇబ్బందులు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, దీనికి తోడు మానసిక ఒత్తిడి, రోజు 16 గంటలకు మించకుండా మేము పని చేస్తున్నాము, ఎన్ని గంటలైనా పని చేయడానికి సిద్ధమే, దానికి తగ్గ వేతనం రానప్పుడు, చేస్తున్న పనిలో తృప్తి లేనప్పుడు ఎందుకు మేము తలొగ్గి చెయ్యాలి అనేది ప్రధాన డిమాండ్. ఓవరాల్గా వీటన్నింటితో కలిపి పాత పీఆర్సీ అలాగే ఆర్టీసీ విలీనానికి సంబంధించి మరొకసారి గతంలో ఇచ్చిన హామీ ఈ ప్రభుత్వం నెరవేరుస్తా అన్నది, ఇలాంటి అనేక అంశాలను తెరమి తీసుకోవడం జరిగింది. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ పిఎన్ మూర్తి గారు ప్రస్తుతం మనకి లైవ్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎందుకంటే సమ్మె చేస్తే తప్పితే సమస్యలు తీరవు, ఇప్పటికే చాలా వినతులు ఇచ్చాము, ఎక్కడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మా కష్టం ఏంటనేది మాకే తెలుస్తుంది. సమ్మెకి వెళ్తే తప్పితే మేము ఎంత కష్టపడుతున్నాము, మేము ఒక్కరోజు పనికి వెళ్ళకపోతే
ఆ, కార్యకలాపాలన్నీ ఎలా స్తంభించిపోతాయో అప్పుడు తెలుస్తుంది అంటూ కార్మికులు చెప్తున్నారు. ఎవరిది లోపము? అసలు సమ్మెకి వెళ్తే ఏంటి పరిస్థితులు? ఆ, ముందుగా మీకు మీ ఛానల్ సిబ్బందికి నమస్కారం. విషయం ఏంటంటే ఇప్పుడు సమ్మె చేయాల్సినంత డిమాండ్లు ఉన్నాయా లేదా అని చెప్పి పరిశీలిస్తే ఉమ్, వాళ్ళు పెట్టిన డిమాండ్లు సముచితమైనవి, ఉమ్, న్యాయబద్ధమైనవి, ఉమ్, పరిష్కరించదగినవి. ఉమ్, ఎందుకనంటే 2013 అంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతి గత 10 సంవత్సరాల్లో జరిగిన అరాచక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, అదేవిధంగా ట్రేడ్ యూనియన్నే మొత్తంగా లేకుండా చేసిన సందర్భం, ఇవన్నీ కూడా 2019లో 54 రోజుల సమ్మె ఒకసారి పరిశీలిస్తే మన తెలంగాణ ప్రభుత్వం మన బంగారు తెలంగాణ అనుకుని 52 రోజులు సమ్మెలో పాల్గొని, సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన రవాణా రంగాన్ని చాలా ఘోరంగా గత 10 సంవత్సరాల్లో ఆ, కార్మిక హక్కుల్ని, కార్మిక సంఘాలని కాలరాచిన వైనం మనకు కనపడతా ఉన్నది. ఉమ్, సరే, ఇప్పుడు ఒక 18 నెలలు దాటుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ప్రజాతంత్ర హక్కులని పరిరక్షించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉమ్, ప్రజాభవనాన్ని ఓపెన్ చేశారు, బాగుంది. కానీ గత 10 సంవత్సరాల్లో కార్మిక సంఘాలని రద్దు చేసిన ఆ వెరిఫికేషన్, అంటే కార్మికుల యొక్క కార్మిక సంఘాల యొక్క గుర్తింపు సంఘాల ఎన్నికల్ని ఇప్పటి వరకు పునరుద్ధరించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రధానమైన లోపంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఓకే. వెరిఫికేషన్ జరగాల. వెరిఫికేషన్ జరగకపోవడం అనేది కార్మికుల యొక్క సమస్యల్ని ఎక్కడ వాళ్ళు ఎలివేట్ చేసుకోవాలా, ఎక్కడ చెప్పాలి. ఒక కార్మిక సంఘం లేకుండా గత 10 సంవత్సరాల కాలంలో ఆనాటి ప్రభుత్వం వ్యవహరించిన దాన్ని పునరుద్ధరించకపోవడం ప్రధానమైన లోపంగా ఈరోజు ఇది ప్రజాతంత్ర విధానాలకి విరుద్ధమైంది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు లేదా పొన్నం గారు కానీ వాళ్ళు ముందు కార్మిక సంఘాల యొక్క వెరిఫికేషన్, వాళ్ళ కార్మికులు ఏ సంఘం ద్వారా తమ హక్కుల్ని గుర్తింపు సంఘం ద్వారా తెలియజేయాలో ఆ సంఘాలని పునరుద్ధరించకపోవడం ప్రధాన లోపంగా మనకు కనపడుతూ ఉన్నది. రెండోది 179 నెలల డిఏ బకాయి ఉందమ్మా. ఒకటి కాదు, రెండు కాదు, 179 నెలల నుంచి వీళ్ళకి డిఏలు ఇవ్వలేదు. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2013 ఆనాడు ఏరియర్స్కి సంబంధించిన బాండ్స్ని రిలీజ్ చేసింది. అదొక ఆహ్వానించదగిన విషయమే. అదేవిధంగా 2017 వేతన సవరణ జరిగింది, కానీ ఏకపక్షంగా జరిగింది. కార్మిక సంఘాలను కానీ కార్మికులు కానీ వాళ్ళ యొక్క ప్రతిపాదనలు కానీ గమనంలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా 2017 వేతన సవరణ చేసింది. ఇంకా 2021 వేతన సవరణ ఇంకా ముందుకు రాలేదు. మళ్ళీ 2025లోకి వచ్చాం మనం. మన ఏప్రిల్ 31 మార్చి తోటి ఇంకో వేతన సవరణ జరగాల. ఇవన్నీ కూడా కార్మికుల్లో గోడు కట్టుకున్న సమస్యలుగా ముందుకు వచ్చినాయి. అయితే కార్మిక సంఘాలు సంపూర్ణంగా అందరూ కూడా ఒకటై పోరాటం చేయకుండా కొన్ని సంఘాలు మాత్రం జేఏసీగా ఏర్పడి ఈ విధంగా సమ్మెకి వెళ్ళడం అనేది ఈ సమయంలో సముచితం కాదని ఒక విశ్లేషకుడుగా నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే 54 రోజులు సమ్మె చేసి 2019లో ఘోరంగా ఆనాటి ప్రభుత్వం అణిచివేసింది. ఆ ప్రభుత్వ విధానాలు, ఆ కార్మిక చట్టాలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ వెరిఫికేషన్ అనేది జరగలేదు. కాబట్టి పాక్షికంగా కొన్ని సంఘాలు జాయిస్గా ఏర్పడి కొన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రోద్బలంతో ఈ సమ్మెని రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకునే రాజకీయ పార్టీల ఉచ్చులో ఈ సమ్మె జరుగుతోంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి కార్మిక సంఘాలు లేవనెత్తిన సమస్యలు చాలా న్యాయబద్ధమైంది. కానీ పాక్షికమైన సమ్మెలోకి వెళ్ళి పూర్తిగా ప్రజాతంత్ర హక్కుల్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని చాప చుట్టి 4 షెడ్యూల్గా మార్చేసి
అరకొరగా ఉన్న ఆ కార్మిక హక్కులను కూడా కాలరాచి లేబర్ కోర్టుల్ని మేనేజ్మెంట్ కోర్టులుగా మార్చేసిన కేంద్ర ప్రభుత్వ విధానాలు, పెట్రోలియం ప్రొడక్ట్స్ అంతర్జాతీయంగా తగ్గుతూ ఉంటే వాటిని ఇక్కడ డీజిల్ యొక్క ధరని మా ప్రైవేటు వాడికి ఇచ్చిన ధరలకే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ ఇంకా అదనంగా 2000 బస్సులు కలిగిన వాటికి 9 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్న దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వ విధానాలు ఒక పక్కన, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రజాతంత్ర హక్కుల్ని, కార్మిక సంఘ హక్కుల్ని పునరుద్ధరించకపోవడం, ఈ రెండిటి మధ్య పూర్తిగా అన్ని సంఘాలు ఏకం కాకుండా పాక్షికంగా, ముఖ్యంగా ఆనాటి రాజకీయ పార్టీ యొక్క కన్సర్నల్లో ఉన్న ఒక కార్మిక సంఘం యొక్క ప్రోద్బలంతో ఈ సమ్మె జరగడం కార్మికులకి నష్టదాయకం అని ఒక విశ్లేషకుడిగా నేను భావిస్తున్నాను. కార్మిక సంఘాలన్నీ ఏకతాటిగా రావాలి. రేపు మే నెలలో 25వ తేదీన మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున సమ్మె జరగబోతోంది. 27వ సమ్మె, ఇది జాతీయ సమ్మె. ఆ సమ్మెలో ఈ కార్మిక సంఘాలు పాల్గొనకుండా ఊరంతా ఒకదారైతే ఉలిపిగడ్డది ఒకదారి అన్నట్టుగా ఆర్టీసీలో పాక్షికమైన సమ్మెకి వెళ్ళడం అనర్థదాయకం అని చెప్పి నేను భావిస్తున్నాను. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే మేడే రోజుని రేవంత్ రెడ్డి గారు ఒక ట్రీట్ చేశారు. ఏందని, మీరు సమ్మెకి వెళ్ళకండి, మీతోటి మేము చర్చలు చేస్తామని. 18 నెలల నుంచి ఇప్పటిదాకా కార్మిక సంఘాలతో చర్చించకపోవడాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలా. ఎప్పటికైనా ఈ కార్మిక సంఘాలను పిలవాలి. వాళ్ళ న్యాయబద్ధమైన డిఏ 179 నెలల డిఏని, అదేవిధంగా రిటైర్ అయినప్పుడు పెన్షన్ లేదమ్మా, ఆర్టీసీలో పెన్షన్ లేదు. కనీసం వాళ్ళకి రావాల్సిన ఆ అమౌంట్ ఆఖరి రోజుని వాళ్ళ చేతిలో పెట్టాల్సింది కేవలం ఒట్టి కవర్ పెట్టి ఆ కుటుంబ సభ్యుల్ని, ఆ ఎంప్లాయీని రోడ్డు మీద పడేసే విధంగా ఈనాటికి కొనసాగుతున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ కానీ, పిఎఫ్ అదే రకంగా ఎస్ఆర్బిఎస్ అని స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీము, అదేవిధంగా సిసిఎస్ అని కోఆపరేటివ్ స్కీమ్ సంబంధించిన డబ్బులు, పిఎఫ్కి చట్టబద్ధంగా కట్టాల్సిన డబ్బులు, వీటన్నిటినీ కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడుకున్నది. ప్రభుత్వం వాటన్నిటినీ వెనువెంటనే చెల్లించి ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆ రిటైర్ అయిన రోజున వాళ్ళకి రావాల్సిన మొత్తాలన్నింటినీ కూడా రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇది చాలా తీవ్రమైనది. కొన్ని సంఘాలు మొన్ననే చెలో బస్ భవన్ అని చెప్పి కూడా ఆ రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సమస్యలను కూడా లేవనెత్తినారు. కాబట్టి ఆర్టీసీ యాజమాన్యం చిత్తశుద్ధితోటి కార్మిక హక్కులను పునరుద్ధరించే వెరిఫికేషన్ చేయాలా, కార్మిక సంఘాలని గుర్తించాలా, కార్మిక సంఘాలన్నిటితోటి చర్చించి ఏమి పరిష్కరించాలనే దాన్ని ముందుకు వచ్చి ఈ సమ్మెను నివారించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, మనతో డిబేట్లో పాల్గొనడానికి రాజకీయ విశ్లేషకులు కప్పరి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మూర్తి గారు ఇప్పటికే అనేక విషయాలు చెప్పారు. ముందుగా సమ్మె సైరన్ కి సంబంధించి మీ అభిప్రాయం తెలియజేయండి. మీకు, మూర్తి గారికి, టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా సమ్మె అనే అంశం ఎక్కడొచ్చినా, ఎందులో వచ్చినా సమ్మె అనేది అనివార్యం కాకుండా ఉండాలి. ఎందుకంటే సమ్మె చేయకుండానే ప్రభుత్వం కార్మికుల్ని వాళ్ళ కోరికల్ని తీర్చాలా. సమ్మె అనేది కనుక మొదలు పెడితే ఇటు ప్రభుత్వానికి, ప్రజలకు, ఆర్టీసీ కూడా నష్టమే. అయితే అట్లా అని చెప్పి మరి ప్రభుత్వం ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలంటే అది కూడా సరైనది కాదు. ఇప్పుడు ఆర్టీసీ అనగానే ప్రభుత్వాలకు ఒక రకమైనటువంటి వాళ్ళ ప్రభుత్వాలు వాటిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా కనబడతా ఉంది. ఆర్టీసీ గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆర్టీసీని అప్పటి ప్రభుత్వాలు విపరీతంగా దోచుకున్నాయి, వాడుకున్నాయి. ఆర్టీసీకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా ఆర్టీసీని దివాలా దించేటువంటి పరిస్థితుల్లో పెట్టినాయి. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సేమ్ ఆర్టీసీని అదే విధంగా చాలా ఇబ్బందులు పెట్టింది. ఆర్టీసీలో సమ్మె నిషేధం చేస్తూ కార్మిక సంఘాలను కూడా రద్దు చేస్తూ గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అది చాలా దారుణం. ఎందుకంటే అందరికీ సంఘాలు ఉంటే ఆర్టీసీకి సంఘాలు ఉండొద్దు, సంఘాలు లేకపోతేనే నేను నిధులు ఇస్తా అని చెప్పి గత ప్రభుత్వం బెదిరించి మరి ఆర్టీసీలో సంఘాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం.
ఇప్పుడు మరి ఒక సంవత్సరం ఏడాదిన్నర కాలంగా మళ్ళీ ఆర్టీసీకి పునరుజ్జీవం వచ్చింది, లేకపోతే బాగుంటది, ఆర్టీసీ బాగుపడుతుంది, లాభాల్లోకి వస్తుంది అని చెప్పి అందరు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పేటివన్నీ కూడా కాకి లెక్కలు, కాగితాల మీద లెక్కలే. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల నష్టాల్లోకి పోయినటువంటి ఆర్టీసీ ఇప్పుడు మళ్ళీ ఏటా 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాం, ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టినాం, ఆర్టీసీని ఆదుకుంటున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ అవన్నీ కూడా డొల్ల మాటలుగానే కనబడతా ఉంటాయి. ఎందుకంటే మారుతున్నటువంటి క్రమంలో ఆర్టీసీ అనేది ఒక వ్యాపారం. ప్రైవేటు బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులు ఉండాలి, ప్రైవేట్ వ్యవస్థకు ధీటుగా ఆర్టీసీ వ్యవస్థ ఉండాలి. వాటిని నడపడంలో అంటే ఒక వ్యాపారాత్మకంగా లాభాల్లోకి తీసుకుపోయేటువంటి విధంగా నడపడం జరగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆర్టీసీ బస్ స్టాండ్లలో ఉండే వ్యాపార వాణిజ్య సముదాయాలకు లీజుకి ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఆర్టీసీ స్థలాల లీజు విషయంలో కానీ అన్నిట్లలో రాజకీయ జోక్యాలు ఉన్నాయి. అక్కడ స్థానిక ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే ఇతర అధికార పార్టీ నాయకులు వాటిని అతి తక్కువ ధరకే చేజిక్కించుకోవడం, ఆర్టీసీకి రావాల్సినటువంటి ఆదాయానికి తీవ్రంగా గండి కొట్టడం లాంటివి కూడా జరుగుతాం. కానీ వాస్తవంగా నేను ఆర్టీసీ కార్మికులను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఆర్టీసీ సంస్థను బతికించుకోవడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి తాపత్రయం, వాళ్ళు చేస్తున్నటువంటి కృషి గత ఉమ్మడి రాష్ట్రంలోకి ఇప్పటికీ చాలా తేడాలు. ఎందుకంటే గతంలో బస్సులో ఎవడు ఎక్కినా ఎక్కకపోయినా మా జీతాలు మాకు వస్తాయి, మేమేదో ఒక ప్రభుత్వ ఉద్యోగులము, మాకు పెద్ద అంటే ప్రజలతోటి ప్రయాణికులతోటి కూడా అమర్యాదకంగా ఉండేటువంటి రోజుల నుంచి ఇప్పుడు ప్రతి వ్యక్తిని, ప్రతి ప్రయాణికుడిని బస్సులో ఎక్కించుకోవాలనేటువంటి ఒక తాపత్రయం కార్మికులలో కనబడుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఖచ్చితంగా బస్సుని నిన్న తర్వాతనే పోవాలా, బస్సులో ఎక్కించుకోవాలనేటువంటి ఒక తాపత్రయం, ఆ సంస్థను లాభాల్లోకి తీసుకురావాలి, ఇది లాభాల్లోకి వస్తేనే మా మనుగడ ఉంటది అనేటువంటి ఒక నిశ్చయం, తాపత్రయం ఇప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది. దానికి అభినందించాలి. అయితే ఇలాంటి సమయంలో కూడా ఇంత ఆర్టీసీని అభివృద్ధిలోకి తేవాలని చెప్పి కార్మికులు తపన పడుతున్నటువంటి సమయంలో కూడా ఎందుకు సమ్మెకు పిలిపియాల్సి వచ్చింది, సమ్మె వైపు ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే సమ్మె అంటే ఖచ్చితంగా నష్టాలు ఉంటాయి, ఆర్టీసీకి ఉంటాయి, కార్మికులకు ఉంటాయి, ప్రభుత్వానికి ఉంటాయి. ఖచ్చితంగా సమ్మె అంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి నెట్టడమే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తాము ఆర్టీసీకి ఇచ్చినటువంటి హామీలను కానీ, ఆ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను కానీ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉచిత బస్సులు ప్రవేశపెట్టిండ్రు, చాలా సందర్భాలలో చూస్తా ఉన్నాం. ఉచిత బస్సులు ప్రవేశపెట్టిండ్రు, మహిళలు ఎక్కువ అధిక సంఖ్యలో బస్సులు ఎక్కుతున్నారు, కానీ బస్సుల సంఖ్యను పెంచలేదు. ఏం లాభం అండి? ఒక్క బస్సులో 150 నుంచి 130 మంది ప్రయాణికులు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు చాలా సందర్భాలలో కండక్టర్ల మీద దాడులు, డ్రైవర్ల మీద దాడులు జరుగుతున్నటువంటి సందర్భం. మరి హెవీ లోడ్ తోటి పోతున్నటువంటి బస్సులకి ప్రమాదం జరిగితే కూడా ఆ ప్రమాదానికి కూడా డ్రైవర్లు, కండక్టర్ని బాధ్యులు చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలకు ఎవరు బాధ్యులు? ఉచితంగా ప్రయాణం చేస్తారు, మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తారు, అభిప్రాయం ప్రకారం 50 లక్షల ప్రసాద్ గారు అదనంగా ప్రయాణం చేస్తారని చెప్పి ప్రభుత్వానికి ఆలోచన ఉన్నప్పుడు అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి కదా, పెంచలేదు. అంటే కేవలం ఆర్టీసీని ప్రభుత్వము తమ స్వలాభం కోసం వాడుకుంటా ఉంది ఇక్కడ. ఆ సందర్భంగా కార్మికులను కూడా బలి చేస్తా ఉన్నది. కాబట్టి ఈ విధానం పోవాలంటే ఆర్టీసీకి గతంలో స్వయం ప్రతిపత్తి పూర్తిగా రావాలా. పూర్తిగా ఆర్టీసీ ఒక కార్పొరేషన్ కాబట్టి ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి నష్టాలన్నింటినీ భర్తీ చేస్తూ కొంత మళ్ళీ పెట్టుబడిని ఆర్టీసీకి ఇచ్చి దాన్ని పునరుద్ధరించుకోండి, ఇంకపై మీరు నడుపుకోండి అంటే లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా అనేది స్పష్టంగా తేలుతుంది. ఇప్పుడు ఆర్టీసీ ఇప్పుడు మన అశ్వత్థామరెడ్డి గారు, ఆర్టీసీ మాజీ జేసీ చైర్మన్ గారు మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయన ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అశ్వత్థామరెడ్డి గారు నమస్తే అండి. అశ్వత్థామరెడ్డి గారు, అంటే సీఎం గారు అయితే ఒక మాట చెప్పారు, రాజకీయ ప్రలోభాలకైతే గురి కాకండి, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని విసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు, ఆర్టీసీ అనేది మీది అనేసి అని చెప్తున్నారు. 18 నెలలైనా మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి సమ్మె వైపు వెళ్తున్నాం అనేసి అని అంటున్నారు. అంటే ఏంటి పెండింగ్ సమస్యలు అన్నిటికీ సమ్మెకి వెళ్తే తప్పితే పరిష్కారం దొరకదా, లేకపోతే చర్చలతో ఇది అవ్వదని అనుకుంటున్నారా? ఇంకోటి మేడం, పెండింగ్ సమస్యలు ఉన్నమాట వాస్తవమే, కొన్ని సమస్యలు తీరిన మాట కూడా వాస్తవమే. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కార్మికులు ఎంతో ఇబ్బంది గురయ్యారు. ఈ 5 సంవత్సరాల నుంచి యూనియన్లను నిషేధించుకుంటూ ఒక్క బస్సు కూడా కొనకుండా, కొత్త బస్సు కొనకుండా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము కార్మికులు చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోవడము, ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ఆ రోజు వెనక్కి నెట్టివేయబడ్డది ఆర్టీసీ. కాంగ్రెస్ వచ్చే కొన్ని పనులైనా కాలేదని మనం చెప్పలేము, కానీ ప్రధానమైన అంశాలు ఏదైతే ఉన్నా ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. ప్రభుత్వంలో విలీనం అంశం కావచ్చు, మన చనిపోయిన ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగాలు కావచ్చు, 2021 PRC కావచ్చు, రిక్రూట్మెంట్, కొత్త బస్సుల కొనుగోలు, ఇలాంటి సమస్యలు ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే
ప్రభుత్వానికి ఈ రోజు మంత్రి గారు కూడా విన్నవించాం. ఇమీడియట్లీ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి, పరిష్కరించండి చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా త్వరలోనే పరిష్కరిస్తాం ముఖ్యమంత్రితో మాట్లాడి అని హామీ కూడా ఇవ్వడం జరిగింది మాకు. అంటే 3 రోజులే మీరు టైం ఇచ్చినట్టున్నారు అశ్వత్థామ గారు. మేడం 3 రోజులే టైం ఇచ్చినట్టున్నారు అంతేనా? ఏది అంటే 3 రోజులలో సమస్యల పరిష్కారం చూపించారా, లేకపోతే సమ్మెకి వెళ్తాము అన్నట్టు డెడ్ లైన్ 3 days పెట్టినట్టున్నారు. సమ్మెకు నోటీసు మేము ఇవ్వలేదు మేడం. మాది పెద్ద సంఘం, మేము సమ్మె నోటీసు ఇవ్వలేదు. ఇక్కడ వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కొన్ని సంఘాలు, జనబలం లేదు కార్మిక బలం లేని సంఘాలు ఏకపక్షంగా సమ్మె నోటీసు జారీ చేయడం జరిగింది. సమ్మె నోటీసు జారీ చేసింది. అక్కడ యాజమాన్యం అనేది చర్చలకు పిలవలే. మంత్రి గారు చెప్పేదంటే మీరు చర్చలకు ఎప్పుడు వచ్చి మేము సిద్ధమని మంత్రి గారు చెప్తాం. వాళ్ళకి ఇక్కడ కార్మికుల యొక్క మైండ్ ను గ్రహించకుండానే వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమస్యలు ఉన్నమాట వాస్తవమే, కానీ అన్ని సంఘాలు కలుపుకోలే వాళ్ళు ఏకపక్షంగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికీ ఏకతాటిపైకి కార్మిక సంఘాలు అంటే ఉన్నంత వరకు రాలేదన్నా మీ అభిప్రాయం? మేము గతంలో చెప్పిన మేడం, పెద్ద సంఘంగా అందరం కలిసి ఒక సమ్మె నోటీస్ ఉమ్మడిగా ఏజెండాతో ఇద్దామని చెప్పడం జరిగింది. మేము వాళ్ళు మా మాట వినకుండా మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా సమ్మె నోటీస్ ఇచ్చారు. మేము చెప్పేదంటే ఇలా 5 ఏళ్ల నుంచి డిపోలో కమిటీలు లేవు, నాయకత్వం లేదు. కాబట్టి అన్ని మనం అందరం ఒక ఉమ్మడి ఎజెండాగా తయారు చేసి ఒక సమ్మె నోటీస్ జారీ చేసి అన్ని జిల్లాల్లో డిపోల్లో డిపో కమిటీలు పునర్నిర్మించుకోవాలి. నిర్మించుకున్న తర్వాత సమ్మెకి వెళ్తే సమ్మె సక్సెస్ అవుతుంది. సీఎం రేవంత్ గారు అన్నట్టు రాజకీయ నేపథ్యము ఆ ప్రోద్బలం వెనుకుంది కాబట్టి కార్మికులు కావచ్చు, కార్మిక నేతలు కావచ్చు ప్రలోభ పడొద్దు అన్న మాటలకు ఇక్కడ ఏమన్నా అంటే ఊతమిచ్చే అవకాశం ఉందా? అంటే మొన్న ఒక నాయకుడు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత నాయకుడు ఇచ్చే స్టేట్మెంట్ ఏమంటే బీఆర్ఎస్ మీటింగ్ వేలాదిగా తరలిపోదామని ఇచ్చిండు. వచ్చి దాంతో పాటు బీఆర్ఎస్ చాలా పనులు చేసిందని ఇచ్చిండు. మేము ఆలోచన మరి బీఆర్ఎస్ అంతా అన్ని పనులు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 34 మంది ఎందుకు చనిపోయారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూనియన్లు ఎందుకు నిర్మూలించారు? అది ఆ నాయకుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ప్రభుత్వానికి అనుమానం వస్తుంది కదా. సమ్మె ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీటింగ్కి వెళ్దాము, బీఆర్ఎస్ చాలా పనులు చేసినప్పుడు ప్రభుత్వానికి అనుమానం వస్తుంది. సమ్మె నేపథ్యంలో ఎందుకు బ్యాక్ గ్రౌండ్ అన్నది అనుమానం వస్తుంది. వాళ్ళు కూడా ఆ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ తో కొద్దిగా ఆర్థిక పరమైన లావాదేవీలు కుదుర్చుకున్నట్టు కార్మిక వర్గంలో ఒక చర్చ నడుస్తుంది. ఆహ్వానం పంపించే అంటే ప్రభుత్వం నుంచి అయితే చర్చకు రమ్మని ఎలాంటి ఆహ్వానం లేదు. బట్ చర్చకు ఎప్పుడైనా రండి, గేట్లు ఓపెనే ఉంటాయని మాత్రము మంత్రి తెలియజేశారు. అంతేనా? మంత్రి తెలియజేసి దానికి సంబంధించి మేము 5 సంఘాల వాళ్ళం వెళ్ళి మంత్రి గారిని కలిసినాము, ఉన్న పరిస్థితులు వివరించాము. ఇక్కడ పరిభారం పెరిగింది, కార్మికులకు పరిభారం పెరిగింది, ఇబ్బందులు ఉన్నాయి, చనిపోయిన ఉద్యోగాలు కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, 2021 PRC కావచ్చు, కొత్త బస్సుల కొనుగోలు అంశం కావచ్చు, పెరిగిన పనిభారాన్ని సంబంధించిన అంశం ఇవన్నీ 18 నెలల టైమే కదా గత ప్రభుత్వం. అశ్వత్థామ గారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్న ఒక రెస్పాన్స్ ఏంటంటే 18 నెలలే మేము ప్రభుత్వంలోకి అడిగిడి ఇప్పటికే చేసిన అప్పులకు సంబంధించి 8 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఒక్కొక్కటిని తీర్చుకుంటూ సంస్థలు ఏంటిది అక్కడ పనంగా పెట్టేసి అన్ని సరి చేసుకుంటూ వస్తున్నాము. ఇంత తక్కువ టైంలో మీరు సమ్మె నోటీసులు ఇవ్వడం కానీ సమ్మె సైరన్ మోగించడం కానీ కరెక్ట్ కాదు అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. మరి దీని గురించి ఏమంటారు? మేము కూడా మేడం 18 నెలల సమయం అవసరం లేదు ప్రభుత్వం చేయాలని చిత్తశుద్ధి ఉంటే. అంత సమయం అవసరం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలను పరిష్కరించాలని మేము చెప్తున్నాం. అందరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే డిఫరెంట్ స్టేట్మెంట్స్ కూడా వినడం జరుగుతుంది మేడం. డిఫరెంట్ స్టేట్మెంట్స్ ని ఇప్పుడు మీరు అన్నట్టుగా కొందరు ఇవ్వలేదు, కొందరు ఇచ్చారు, కొందరు ముందుకెళ్తున్నారు, కొందరు వెనక్కి వెళ్తున్నారు అంటూ వినిపిస్తున్నాయి కదా. మరి ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందా? అంటే చాలా సంఘాలు ప్రధానమైన సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వలేదండి. సిఐటి కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, మేము కావచ్చు, టీఎంఏ అనేది ఇక్కడ మేజర్ యూనియన్. ఇక్కడ మేము సమ్మె నోటీస్ ఇవ్వలేదు. మేము రేపు సమ్మె నోటీస్ ఇవ్వకుండా సమ్మెలకు వెళ్తే కొన్ని సాంకేతిక పరమైన అంశాలు ఇబ్బందులు గురవుతుంది. అయితే వాళ్ళు ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చారో వాళ్ళు మమ్మల్ని కలుపుకోపోకుండా ఏకపక్షంగా ఇచ్చారు. వాళ్ళు మేము చెప్పడం ఏంటంటే వాళ్ళకి చెప్పామన్నా ఒక లెటర్ కూడా రాసినాం, అందరూ వచ్చి సమ్మె నోటీస్ ఇద్దాము, ఉమ్మడి ఏజెండాతో సమ్మె నోటీస్ ఇద్దాము. ఒక మాట లేకపోతే మరి అదే అశ్వత్థామ గారు ఇప్పుడు మీలో మీకు ఒక మాట లేకపోతే కార్మికులందరూ ఇంకా ఇబ్బందులు పడిపోతారు కదా. అందుకని కార్మికులు కూడా మేము చెప్తున్నామండి, 7వ తారీఖు నాడు జరిగే సమ్మెకు జేఏసీ అనేది దూరం ఉంది. వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థం గురించి ఇలా సమ్మెలోకి దింపుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సమ్మె తర్వాత ఈ యొక్క వీళ్ళు ఇచ్చిన సమ్మె నోటీసును ముందు అన్ని సంఘాలు ఇవ్వాలి. అన్ని సంఘాలు ఇవ్వకుండా కేవలం బలం. ఇప్పుడు అశ్వత్థామ అంటే ఎన్ని సంఘాలు ఇప్పుడు కలిసి ఒక తాటి మీద ఉన్నాయి, ఎన్ని వ్యతిరేకిస్తున్నట్టే ఒక మాట మీద లేకుండా నోటీసులు ఇస్తామని చెప్పడం కావచ్చు, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి కలవడం కావచ్చు, ఆ తేడా అనేది ఎక్కడుంది? ఒకటి మేడం, అందరం కలిసి కూర్చొని సూపర్ అసోసియేషన్ ఉంది, చాలా సంఘాలు ఉన్నాయి, అందరం కలిసి కూర్చొని సమ్మె నోటీస్ ఇస్తే ప్రభుత్వంలో చలనం వస్తుంది. వీళ్ళు ఇప్పటికి 3 సమ్మె నోటీస్ ఇచ్చారు, ఎలాంటి చలనం లేదు ప్రభుత్వంలో.
లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు విలువలేదు, యాజమాన్యం విలువలేదు. అంటే వీళ్ళ బలం ఏందో ఇక్కడ యాజమాన్యానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఓకే. ఈ బలం లేని కార్మిక బలం లేని సంఘాలు సమ్మె నడిస్తున్నాయి. అది విషయం. ఓకే, మరి ఏంటి ఈసారి ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లే అవకాశం? ఎందుకంటే చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికైనా మించిపోయింది 7వ తారీఖు సమ్మెను వాయిదా చేసుకొని అన్ని సంఘాలను కలిసి కూర్చొని సమ్మె నోటీస్ ఇస్తే ఫలితాలు వస్తాయి. ఓకే ఓకే అశ్వత్థామ గారు. మూర్తి గారు, మీ దగ్గరికి వచ్చే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తున్నాం కదా, అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు, రాజకీయ నేపథ్యంతో ఆ ప్రలోభాలకు గురయ్యి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థకు అయితే నష్టం కలిగించొద్దు. ఈ ఆర్టీసీ సంస్థ అనేది ఉద్యోగులది, ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి, పరిష్కారం దిశగా అడుగులేద్దాము అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. ఇటు కార్మిక సంఘాలు ఏకతాటిపైకి లేకపోవడము, మరి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుని ఆర్టీసీ సమ్మెకు సంబంధించి అయితే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ సమ్మె సేరణకు సంబంధించి నోటీసులు ఇవ్వలేదు అంటూ కూడా పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇక మా ప్రభుత్వం వచ్చాక PFCCS డబ్బులు ఏంటిది క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాము, అలాగే 1500 కారుణ్య నియామకాలు చేశాము, అలాగే PF 139 కోట్లు, CCS డబ్బులు 340 కోట్లు చెల్లించాము. మేము వచ్చిన 16 నెలల కాలంలో ప్రతి నెల అకౌంట్లోకి సంబంధించి ఎలా వెళ్లాల్సిన క్రమ పద్ధతిలో వెళ్తున్నాయని అంటున్నారు. మరి ఎందుకు సమ్మెకు సంబంధించి ఇంత కన్ఫ్యూజన్ ఉంది, మరి వెనుకుడి నడిపిస్తున్నారని అనుకోవాలా? బీఆర్ఎస్ ఏమో మా ప్రభుత్వంలోనే ఆర్టీసీ డెవలప్ అయిందని వాళ్ళు చెప్తున్నారు, ఆర్టీసీని భ్రష్టు పట్టించారు అంటూ కూడా కాంగ్రెస్ అంటుంది. ఒకసారి మనం డిబేట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అటు మూర్తి గారు అలాగే ప్రసాద్ గారు ఇద్దరు మనకు అందుబాటులో ఉన్నారు. మూర్తి గారు. ఎస్, ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన ఆయన ఎవరమ్మా? అశ్వత్థామ గారు, మాజీ జేఏసీ చైర్మన్ ఆర్టీసీ. ఎవరమ్మా? అశ్వత్థామ, ఆర్టీసీ మాజీ జేఏసీ చైర్మన్. అశ్వత్థామ గారు. ఓకే 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 అమ్మా, నేను ఇప్పుడు అనేది ఏంటంటే కార్మికులకి కార్మిక సంఘాలు వాటి పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా కార్మిక సంఘాలని గుర్తించే ప్రక్రియ గత 10 ఏళ్లలో దాని కార్మిక సంఘాలని పక్కకు పెట్టేసి చాలా ప్రజా వ్యతిరేకమైన కార్మిక వ్యతిరేకమైన విధానాలని గత ప్రభుత్వం అవలంబించింది. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఇది మొట్టమొదటి విషయం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యతంగా కార్మిక సంఘాల యొక్క హక్కుల్ని గుర్తిస్తూ కార్మిక సంఘాలని చర్చలకు పిలవాల్సిన అవసరం ఉన్నది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఒక PRC కమిటీని ఏర్పాటు చేయండి. ఒకప్పుడు 2001లో 24 రోజుల సమ్మె చేసినప్పుడు అన్ని సంఘాలు ఏకమై ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీసి 100 కోట్ల ఆర్థిక సహాయాన్ని పొందారు. అదేవిధంగా మన స్వర్గీయ ఈయన మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2005లో ఐక్యంగా వెళ్ళి కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడుకొని ఆనాడు కాంట్రాక్ట్ వర్కర్స్ని పర్మనెంట్ చేసుకున్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే 2019లో మన బంగారు తెలంగాణ అని చెప్పి మన తెలంగాణ తెచ్చుకున్న ఆ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం చాలా అతి క్రూరంగా 54 రోజుల సమ్మెని అణిచివేసింది. ఆనాడు 32 మంది ఆత్మాహుతి చేసుకున్నారు. తెలంగాణ కోసం ఆనాడు కొంతమంది విద్యార్థులు, యువకులు ఆత్మార్పణ చేసుకుంటే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే కార్మికుల్లో మొట్టమొదటిసారిగా ఆత్మహత్యలు చేసుకున్న కీర్తి గడించిన గత నిరంకుశ ప్రభుత్వం ఆ విధానాలు ఈనాటికి పొడసూపుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే వెరిఫికేషన్ ఈ ప్రభుత్వం కూడా చేయట్లా. ప్రజాతంత్రయుతంగా ఎన్నిక కాపాడి ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షిస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఈనాటికి కార్మిక సంఘాల యొక్క ఉనికిని గుర్తించే స్థితిలో లేరు. వెనువెంటనే కార్మిక సంఘాల యొక్క గుర్తింపుని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇది 2వ అంశం. 3వది ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు త్రిశంక స్వర్గంలో ఉన్నారు. గతంలో కార్పొరేషన్ సంబంధించిన ఉద్యోగులుగా కార్మిక సంఘాల హక్కులు కలిగి ఉన్నారు. వాళ్ళు అటు ఆర్టీసీని ప్రభుత్వంలో మెర్జ్ చేశామని పేరుకి మాత్రం కానీ ఆర్టీసీ కార్మికుల్ని ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానమైన విధానాలు కానీ సరి సమానంగా ఉండాల్సిన సంక్షేమ పథకాలను కానీ ఈనాటికి కొనసాగించకపోవడం, ఆర్టీసీ కార్మికులు అటు కార్మిక సంఘ హక్కులు లేకుండా ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క హక్కులు లేకుండా నడమంత్రపు సీరులో కొట్టి ఆడుతున్నారు.
కాబట్టి ఆర్టీసీ చట్ట ప్రకారం వాళ్ళని కార్మిక సంఘాలుగా గుర్తించి వెరిఫికేషన్ నిర్వహించాల్సిన బాధ్యత, తద్వారా కార్మికుల్లో ఒక భరోసాని నింపాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఆర్టీసీ చట్టం 1953 ప్రకారం వాళ్ళు కేంద్ర ప్రభుత్వము 1% అయితే 2% రాష్ట్ర ప్రభుత్వం మూలధన పెట్టుబడి ఇవ్వాలమ్మా. 1989 నుంచి 11 ఇది ఒక 24 35 సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఉద్యోగుల శ్రమ ఫలితంగా ఆర్టీసీ నాడు ప్రజాతంత్ర ప్రజాస్వామ్య ప్రభుత్వ రంగంగా కొనసాగింది అని అంటే ఆర్టీసీ కార్మికుల యొక్క కృషిని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. వెనువెంటనే ఆర్టీసీ చట్టాల ప్రకారం 3 ప్రకారం ఆ మూలధన సహాయాన్ని ఇప్పటికైనా అందించి, తద్వారా ఆర్టీసీ మీద బలవంతంగా రుద్దిన అప్పులన్నింటినీ కూడా మాఫ్ చేసి ఆర్టీసీని తన కాళ్ళ మీద తను నిలబెట్టేటట్టుగా చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా 179 నెలల డిఏలమ్మా, 179 డిఏలు, 1 కాదు 2 కాదు, 2 వేతన సవరణలు జరగాలి, 179 డిఏలు రావాలా. 179 డిఏలు రాకుండా ధరలు ఆకాశానికి అంటుతూ ఉంటే, ఒక పక్కని ఆర్టీసీని కుదించేసే విధంగా ఆర్టీసీ మీద సేల్ ట్యాక్స్ యొక్క వీళ్ళు వ్యాట్ ఇస్తున్నారు. అదేవిధంగా సెంట్రల్ కేవలం 40 రూపాయల డీజిల్ మీద ఈరోజు 109 రూపాయలకి డీజిల్ కొనాల్సిన బాధ్యత ఏర్పడింది అని అంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థనా, ప్రైవేటు సంస్థనా? టోల్ గేటు పెరిగినప్పుడల్లా ఈ ఆర్టీసీ మీద భారం పెరుగుతూ ఉన్నది, డీజిల్ దారం పెరుగుతూ ఉన్నది. వాళ్ళ యొక్క 6 హామీల్లో ఒకటైన మహాలక్ష్మిలో ఉచిత ప్రయాణం మహిళలకి చేశారు. అది చాలా మంచి సంక్షేమం. రోజు కూలీ చేసుకునేవాళ్ళు, ఇళ్లలో పనిచేసేవాళ్ళు, షాపుల్లో పనిచేసే మహిళలు వెళ్తూ ఉన్నారు, సంతోషం. కానీ బస్సుల సంఖ్య పెంచారా? ఓఆర్ ఈ రోజు 90% పెరిగింది. ఒకప్పుడు 60-67 ఉన్న ఓఆర్ అంటే ప్రయాణికులు ప్రయాణించే నిష్పత్తి పెరిగింది. ఆ నిష్పత్తి పెరిగినట్టుగా ఆగ్మెంటేషన్, కొత్త బస్సుల్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్టీసీలని నాశనం చేయడానికి బ్యాటరీలు, పవర్ వెహికల్స్ ఇస్తోందమ్మా. ఈ పవర్ వెహికల్స్ నడిపేది ఆర్టీసీ కార్మికులు, ఆ నష్టాలు భరించాల్సింది ఆర్టీసీ కార్మికులు. దాని యొక్క ఫలితాన్ని, సబ్సిడీలని పొందుతున్నది ప్రైవేటు వ్యక్తులు. ఈరోజు మన శంషాబాద్ నడుస్తున్న బస్సులకి కిలోమీటర్కి 7 రూపాయల నష్టం వస్తున్నది. కిలోమీటర్కి 7 రూపాయల నష్టం వస్తున్నది. అది ఎవరంటే కార్పొరేషన్ భరిస్తూ ఉన్నది. కార్పొరేషన్కి ఎందుకు ఆ బస్సులు ఇవ్వరు? ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నారు? ఈరోజు అద్దె బస్సుల సంఖ్య, ఆర్టీసీ బస్సుల సంఖ్య సరిసమానంగా ఉన్నాయి. అద్దె బస్సుల్ని ఎందుకు తీసుకుంటున్నారు? కౌంటర్ గ్యారంటీ ఇచ్చి అద్దె బస్సుల్ని మన కార్పొరేషన్ తీసుకుంటోంది కదా. అదే బ్యాంకులకి అప్పులు ఇచ్చే విధానాన్ని ఎందుకు తీసుకురారు? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇందులో పైసలేం ఖర్చు కావు. కౌంటర్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చి ఆర్టీసీ కార్పొరేషన్ ని బోర్డుని పునరుద్ధరించాలమ్మా. బోర్డు వేయకుండా, చైర్మన్ లేకుండా సజ్జన్ రావు అని చెప్పి ఒక ఐపీఎస్ అధికారి యొక్క చేతిలో మొత్తం అధికారం పెట్టి పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నట్టుగా ఆర్టీసీ మీద ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం చూసాం. నిన్నగాక మొన్న ప్రజాపాలన దగ్గరికి వచ్చింది ఒక అమ్మాయి. ఆ డిపో మేనేజర్ వేధిస్తున్నాడు. ఉప్పల్ డిపో మేనేజరు ఏం చర్యలు తీసుకున్నారు? అంతకు ముందు మనం నాగోలు డిపోకు సంబంధించిన ఒక లేడీ ఆత్మహత్య చేసుకుంది. రేపు కుటుంబంలో పెళ్లి చూపులుండగా ఎంగేజ్మెంట్ జరుగుతున్న సందర్భంలో ఆమెకి సెలవు ఇవ్వని కారణంగా ఆత్మహత్య చేసుకున్నది. ఇంతటి ఘోర పరిస్థితులు ఒక ప్రజా రవాణాగా ఉండి ప్రజలకు సేవ చేస్తున్న కార్పొరేషన్లో కొనసాగుతున్నాయంటే రేవంత్ రెడ్డి గారు మంచిది, మీరు ప్రజాస్వామ్య హక్కుల్ని పునరుద్ధరిస్తామని చెప్తున్నారు కదా. ముందు కార్మిక హక్కుల సంఘాలని వాటిని వెరిఫికేషన్ చేయండి, వాళ్ళకి ఎలివేషన్ కలిగించండి.
గదిలో పట్టి పిల్లిని కొడితే కళ్ళు పీకుతుందన్న సామెతలాగా ఈ రోజున సమ్మెకెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అదే సందర్భంలో ఈ సమ్మె వెనకాల కుట్రలు కూడా ఉన్నాయి. అమాయకమైన కార్మికుల్ని సమ్మెలోకి దించి పాక్షికమైన సమ్మెని నోటీసులు ఇప్పించి ఒకవైపున రాజకీయ కుట్రలు కూడా జరుగుతున్నాయి. కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు ఇది గుర్తెరిగి ప్రభుత్వం కూడా గుర్తించి ఈ రాజకీయ కుట్రల్ని కొనసాగనివ్వకుండా కార్మిక హక్కుల్ని పరిరక్షించి సమ్మెని నివారించి 179 డిఎల్లో కొన్నిటినైనా వెంటనే ప్రకటించి పిఆర్సి కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి నెగోషియేషన్ చేసి అన్ని కార్మిక సంఘాలతోటి ముందుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను ఒక విశ్లేషకుడుగా నమ్ముతూ ఉన్నాను. ప్రసాద్ గారు, ఎవరికి వాళ్ళు మా ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీకి న్యాయం జరిగింది, మేము వచ్చాక ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగబోతోంది అంటూ ఎవరికి వాళ్ళు డప్పాలు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా హయాంలోనే జీతాలు పెరిగాయి, ఆర్టీసీ గాడిలోకి వచ్చింది, ఇప్పుడు మహాలక్ష్మి పథకం పెట్టేసి ఆర్టీసీని అప్పులపాలు చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ అంటుంది. 16 నెలల కాలంలో మేము అటు పిఎఫ్ కావచ్చు, సిసిఎస్ కావచ్చు మేము చెల్లించాం, ప్రతి నెల మేము వచ్చిన దగ్గర నుంచి టైం టు టైం పడుతున్నాయి అంటూ కాంగ్రెస్ అంటుంది. ఏంటి భిన్న వాదనలు ఏంటి? అలాగే అటు కార్మిక సంఘాల నేతల దగ్గర కూడా క్లారిటీ లేకపోవడము ఏంటి, అసలు ఏం జరుగుతోంది? అంటే ఇప్పుడు స్పష్టంగా అన్ని ప్రభుత్వాలు ఆర్టీసీని నష్టపరిచినాయి, ఆర్టీసీని దోచుకున్నాయి. ఏ ప్రభుత్వం కూడా ఆర్టీసీకి మేలు చేయలేదని చెప్పడానికి చాలా ఆధారాలు. ఇక్కడ ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల ఏదో సంవత్సరానికి 5,000 కోట్ల 3,000 కోట్ల ఎంతో ఇస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇస్తుంది అని చెప్తున్నారు. ఏదో ఫ్రీగా ఆర్టీసీకి మేలు చేస్తున్నట్టుగా చెప్తా ఉంది. దానికి సంబంధించి ఆర్టీసీ ఇప్పటికీ నష్టపోతా ఉన్నది వాస్తవంగా. ఎందుకంటే సరైనటువంటి బస్సుల సౌకర్యం లేదు. ఉన్న బస్సుల సౌకర్యాలలో ఈ మహిళల ప్రయాణాన్ని ఉచితం చేసారు. ఉచితం చేసిన తర్వాత చాలా ప్రయాణికులు, అంటే ఇతర వేరే పురుష ప్రయాణికులు వెళ్ళడానికి కూడా సరైన బస్ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి అలా నెలకొంది. ఇంకొక అంశం ఏంటంటే, నిజంగా అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్ సౌకర్యాలు ఉన్నాయా? అన్ని గ్రామాలలో అన్ని రూట్లలో బస్సులు లాభసాటిగా నడుస్తున్నాయంటే దాదాపు 80% రూట్లలో, ఆర్టీసీ రూట్లలో నష్టాల్లోనే బస్సులు నడుస్తా ఉన్నాయి. 20% రూట్లలో మాత్రమే వీళ్ళు ఇప్పుడు సోకాళ్ళు లాభాలని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఆర్టీసీకి అప్పుల భారం విపరీతంగా పెరిగిపోయింది, వాటి మీద వడ్డీల భారం పెరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వము ఇప్పటికిప్పుడే ఒక ఆర్టీసీకి గతంలో ఉన్నటువంటి అప్పులన్నింటినీ మాఫీ చేయడమో లేకపోతే వాటిని ఏదో రకంగా భర్తీ చేసుకోవడమో చేయాలా. పూర్తిగా ఆర్టీసీని ఒకసారి, ఆర్టీసీకి ఉన్న ఆస్తులన్నీ, అప్పులన్నీ, ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, ఎవరి చెరలో ఉన్నాయి ఆస్తుల్ని విడిపిస్తే వచ్చేటువంటి లాభం ఏంది, నిరర్ధక ఆస్తుల్ని ఎట్లా ఉపయోగంలోకి తెచ్చుకోవాలి, ఈ రకమైనటువంటి అన్ని ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్టీసీ మీద చాలా పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకున్నారు. పక్క రాష్ట్రాలకు పోయి రాష్ట్రాలలో ఆర్టీసీ ఎట్లా నడుస్తున్నది, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఏమేం చేయాలనేటువంటి వాటి మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు. కానీ దాని క్రమంలో అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ నడవడం, పెద్ద ఎత్తున సమ్మెలు ఉండడం, తద్వారా ఆర్టీసీ కూడా తెలంగాణ మూవ్మెంట్ ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉందో ఆ ఉద్యమ శాఖ ఆర్టీసీలో కూడా తగలడం వల్ల అప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను పూర్తి స్థాయిలో తీసుకోలేకపోయింది. అయితే ఆ క్రమంలోనే తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం కేసీఆర్ గారు అన్న ఆర్టీసీ మీద ఆలోచన చేశారు. అంటే ఆయన ఎంతసేపు ఆర్టీసీని అమ్మేయాలి, ప్రైవేటైజేషన్ చేయాలి, ఈ ఆర్టీసీ అనే సంస్థ ఉండకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేసింది తప్ప ఆర్టీసీని బలోపేతం చేయడానికైనా ప్రయత్నం చేయాలి. చాలా తీవ్రంగా కార్మిక సమ్మెలను అణిచివేసి మొత్తం ఆర్టీసీలో కార్మిక సంఘాలే ఉండకుండా చేసినటువంటి ఘనత ఎవరిదంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఏదైనా ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వపరమైన ప్రైవేట్ పరమైన ఇది స్పష్టంగా లాభ నష్టాలు బేరీజు వేసుకునేటువంటి సంస్థ, సంక్షేమ కార్యక్రమాలను అందించేటువంటి సంస్థ కాదు. కాబట్టి ఆర్టీసీకి వస్తున్నటువంటి లాభం ఎంత, ఆర్టీసీ బస్సులు నడపడం వల్ల వస్తున్నటువంటి లాభం ఎంత, దానిపై ఏం ఖర్చులు ఉన్నాయి, వాటిని ఎట్లా అధిగమించాలనే దానిపైన స్పష్టంగా ఒక అవగాహన దానికి ఉండాలంటే దాన్ని వ్యాపారాత్మకంగానే చూడాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, సంస్థనేమో వ్యాపారాత్మకం అని చెప్తుంది, ప్రభుత్వం ఏమో సంక్షేమ పథకాల పేరుతోటి ఆర్టీసీల ఉచిత బస్ పాస్లు ఇస్తాము, లేకపోతే ఉచిత ప్రయాణాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం హామీల మీద హామీలు ఇస్తా ఉంది. ప్రభుత్వం బస్ పాస్లు ఇచ్చేటువంటి ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి ఒక 100 రూపాయల టికెట్ ఉంటే దాన్ని 30 రూపాయలకి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి మిగతా 70 రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాలా. కానీ ఇక్కడ ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వడం లేదు. అవన్నింటి బకాయిల పేరుతో చూపించుకుంటూ వస్తా ఉన్నది. అన్ని ఇవ్వకాలు కూడా అన్ని ఏంటంటే కేవలం కాగితాల మీద మాత్రమే
నిధులు ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి. వాస్తవంగా ఆర్టీసీకి ఆ నిధులు చేరడం లేదు. ఇదొకటైతే బస్సులు కొనడానికి ఆర్టీసీ దగ్గర నిధులు లేవు, డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడం వల్ల ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడేసి, లేకపోతే ఒక 20 బస్సులో 30 బస్సులో ఎవరైనా నాలాంటి వ్యక్తులు కొంటే వాళ్ళకి గ్యారెంటీ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకొని వాటిని ఆర్టీసీ పెడతా ఉన్నారు. ఇందాక మూర్తి గారు మంచి మాట చెప్పినారు. ఇదే పని ఆర్టీసీ కూడా చేయొచ్చు కదా. ప్రభుత్వం ఆర్టీసీకి కౌంటర్ గ్యారంటీ ఇచ్చి, ప్రభుత్వానికి ఆర్టీసీకి ఒక 1000 బస్సులు కావాలి కొత్తవి, ఆ 1000 బస్సులను అప్పు ఏదో బ్యాంకు నుంచి తీసుకొని ఆర్టీసీకి ఇచ్చి దీనిగా మీరు నడుపుకోండి, ఇంట్లో మా జోక్యం లేదు, దీన్ని ఎట్లా నడుపుతారు ఈ అనేటువంటి పూర్తి బాధ్యత ఆర్టీసీకి అప్పచెప్తే ఈ రోజుకైనా నేను చెప్తా ఉన్నా, పూర్తిగా దానిపైన ప్రభుత్వం కంట్రోల్ తీసేసి అదొక సంస్థలాగా దీన్ని లాభాలు నష్టాలు తెచ్చేటువంటి బాధ్యత మీదే ఇగో ఈ రోజు నుంచి జీరో అప్పులు, మీకు ఈ అప్పులతో మీకు సంబంధం లేదు, వాటిని ఎట్లయినా మేము చూసుకుంటాం, ఇప్పటి నుంచి మీరు నడపండి అంటే ఆర్టీసీని కార్మికులు అందరూ కలిపి, లేకపోతే కార్మిక యాజమాన్యాలు కలిపి, లేకపోతే దాని నుంచి వచ్చినటువంటి బోర్డు స్పష్టంగా బ్రహ్మాండంగా నడపగలుగుతుంది. చాలా మంది ఎక్స్పర్ట్లు ఉన్నారు వ్యాపారం ఎట్లా చేయాలా, అందులో నుంచి ఏ రకంగా ఆ సంస్థలు లాభాల్లోకి తీసుకురావాలని. కాకపోతే అందులో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు, సంక్షేమ పథకాలు ఆ సంస్థ మీద రుద్దకూడదు. ఇట్లాంటి వాటి వచ్చినప్పుడే ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఊర్లకు బస్సులు రోడ్లు ఉండవు, కానీ బస్సులు ఏమంటారు, అరే రోడ్లు లేనటువంటి ఊరికి బస్సు పోతే బస్సు ఎంత డ్యామేజ్ అవుతుంది, ఆ బస్సుకు టైర్ ఎంత అరుగుతుంది, డీజిల్ ఎంత డ్యామేజ్ అవుతుంది, పార్ట్స్ ఎట్లా పోతాయి, మరి అవన్నీ ఆర్టీసీకి నష్టం కదా. ఏదో ఎమ్మెల్యే చెప్పింది కాబట్టి బస్సు వేయాలి కాబట్టి బస్సు నడపాలి. ఆ బస్సులో 5 ఎక్కకుండా బస్సులు నడిపేటువంటి పరిస్థితి అది ఉన్నది. అందరికి బస్సు నడుపుతామని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులు హామీలు ఇస్తారు, మీ ఊరికి బస్సు వేస్తామని హామీ ఎవరు ఇవ్వాలండి? ఆర్టీసీ డిపో మేనేజర్ ఇవ్వాలా. దాంట్లో లాభాలున్నాయా నష్టాలున్నాయా, ఏ మేరకు రోడ్డు ఉందా లేదా చూసుకొని నడపాల్సిన బాధ్యత ఆర్టీసీ డిపో మేనేజర్ది. కానీ ఇట్లా ఎమ్మెల్యే పెత్తనం ఏంది, ఎమ్మెల్యే నడపండి ఆ ఊరికి బస్సు అంటే చచ్చుకుండా వీళ్ళు నడపాలి, దాని మీద నష్టం వచ్చినా భరించాలి. ఎందుకు అంటే దీన్ని రాజకీయంగా వాడుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని ఒక రాజకీయంగా వాడుకుంటా ఉంది కాబట్టి ఆర్టీసీలో విపరీతమైనటువంటి నష్టాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక వ్యాపారాత్మకంగా చేసి ఈ రోజుకు 2025 మే వరకు ఎన్నైతే అప్పులు ఉన్నాయో అన్ని అప్పుల్ని రౌండప్ చేసి దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పటి నుంచైనా పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలతోటి ఆర్టీసీకి మీరు నడుపుకోండి, ఏ రకంగా నడుపుకుంటారో నడుపుకోండి, లాభాలు నష్టాలు ఇప్పటి నుంచి చూసుకోండి అంటే ఆర్టీసీ బ్రహ్మాండంగా బతికి బట్టగడుతుంది, నడుస్తుంది. కానీ ఆ రకంగా కాకుండా సగం ప్రభుత్వము సగం వ్యాపారం అని చెప్పి నడిపితే, సగం సంక్షేమం సగం వ్యాపారం అని నడిపితే ఆర్టీసీ అడ్డు కాకుండా ఇటు కాకుండా పోతుంది. కార్మికులు చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. గతంలో 35 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, నిజమే వాస్తవం ఇది. నేను కూడా చాలా డిపోల దగ్గరికి పోయి కార్మికులతో మాట్లాడినా, డిపో సమావేశాలలో మాట్లాడినా. అప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం సమ్మెను అణిచివేయడం వల్ల కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు కదా, మరి ప్రజాప్రభుత్వంలో ఏడాదిన్నర కాలం అయితే ఇప్పటిదాకా ఆర్టీసీలో ఎన్నికలు ఎందుకు పెట్టలే, కార్మిక సంఘాల పునరుద్ధరణ ఎందుకు జరగలే, కార్మిక సంఘాలతో కూర్చొని ఎందుకు మాట్లాడతలేరు, ఏ రకంగా చేస్తే ముందుకు పోతారు ఎందుకు మాట్లాడతలేరు. దానికి ఒక పోనీ కార్మిక సంఘాలు కనీసం ఆర్టీసీ బోర్డు ఉండాలి కదా, ఆ బోర్డు అనే నిర్ణయం తీసుకుంటారు కదా, బోర్డు లేదు. తీసుకుపోయి పోలీసు రాజ్యం అన్నట్టుగా ఒక ఐపీఎస్ చేతిలో దాన్ని పెట్టేసిండ్రు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడిపేటువంటి పరిస్థితి అది ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా, ఆర్టీసీని లాభాల బాటలోకి తేవాలంటే ఇప్పటిదాకా ఆర్టీసీ పైన ఉన్నటువంటి ఏదైతే నష్టాల పేరుతో ఉన్న అప్పులున్నాయో ఆ అప్పుల్ని పూర్తిగా పక్కకు పెట్టి ఆస్తులన్నీ నిరర్ధక ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా సెటిల్ చేయాలనేటువంటి ఆలోచన పెట్టుకొని ఉన్నటువంటి వాటితో పూర్తిగా డెవలప్మెంట్ చేయడం కోసం పూర్తిగా స్వతంత్రంగా స్వేచ్ఛను ఆర్టీసీకి ఇచ్చినట్టయితే ఆర్టీసీ అభివృద్ధి చెందేటువంటి అవకాశం స్పష్టంగా ఉంటుంది. దాంట్లో కార్మికులను కూడా భాగస్వామ్యం చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే మూర్తి గారు, ప్రసాద్ గారు చెప్పినట్టుగా నిజంగా అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ప్రధానంగా వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఇందాక కూడా మీరు అన్నారు, ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు, లేట్ అయినా లేకపోతే పని ఎక్కువైనా ఏంటండి దాన్ని క్వశ్చన్ చేసినా కూడా డిపో మేనేజర్ల నుంచి వాళ్ళకు వస్తున్న వేధింపులకు సంబంధించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదు అన్నది ఒక ప్రధాన కారణం. ముఖ్యంగా మహిళలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, డ్రెస్ మార్చుకోవడానికి కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, అలాగే మాకు ఇచ్చే గౌరవం కావచ్చు, ఇవేవి ఉండట్లేదు, ఎవరికి మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదు అన్న మరొక కారణం. దీంతో పాటు ఇప్పుడు కార్మిక సంఘాలపై నిషేధం ఎత్తివేసి గుర్తింపు సంఘాలతో ఎన్నికలకు వెళ్ళాలి అంటున్నారు. ఒకవేళ నిజంగా ఎన్నికలకు వెళ్తే ఈ సమస్యలకు సంబంధించి ఈ సంఘాలు ఎంతవరకు నిష్పక్షపాతంగా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది? మూర్తి గారు మ్యూట్లో ఉన్నారు. మూర్తి గారు మ్యూట్లో ఉంది, ఒక్కసారి చూడండి సార్. వినపడుతుందమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే కదా. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా నేను చెప్తున్నవన్నీ కూడా ఒకటే కోణం నుంచి మాట్లాడుతూ ఉన్నాము. కార్మిక సంఘాలకి బాధ్యత ఇస్తే
కార్మికుల యొక్క సమస్యల పట్ల కార్మిక సంఘాలకు బాధ్యత ఏర్పడుతుంది. ఇప్పుడు కార్మిక సంఘాలు లేకుండా డిపో మేనేజర్లు కానీ వాళ్ళు కూడా వ్యక్తిగతంగా కాదు. ఇప్పుడు ఒకప్పుడు 7.5 ఉందమ్మా. అంటే ఒక బస్సు వెనకాల 7.5 మంది మనుషులు ఉండేవారు 2012, 14 ఆ ప్రాంతంలో. ఈరోజు 5గురికి తగ్గారమ్మా. అంటే పని భారం ఎంతగా పెరిగిందో మొన్ననే మేడే వచ్చింది. 8 గంటల పని విధానం కోసం చికాగోలో పోరాడితే మన తెలంగాణలో 8 గంటల పని విధానం గురించి చెప్పుకోలేని దశలో ఈరోజు కార్మిక వ్యవస్థ ఏర్పడ్డది. దీనికి కారణం ఎవరమ్మా? మరి కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే కనుక వెంటనే వెరిఫికేషన్ కనుక చేస్తే కార్మిక సంఘాల ద్వారా కార్మికులందరూ మొత్తంగా పోయి 48,000 మంది కార్మికులు డిపో మేనేజర్ల మీద వెళ్ళి మాట్లాడలేరు కదా. వాళ్ళ తరఫున ఆ కలెక్టివ్ బార్గెనింగ్ చేయడానికి కార్మిక సంఘాలు అవసరం, ట్రేడ్ యూనియన్ హక్కులు అవసరం. వీళ్ళంటూ కార్మిక సంఘాల కింద గుర్తించడం లేదు. రెండోది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కూడా గుర్తించడం లేదు. ఇది త్రిశంక స్వర్గంలో ఉంచారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేడే సందర్భంగా మాట్లాడినట్టుగా రాజకీయ అనిశ్చిత, గతంలో జరిగిన దుర్మార్గాలు, వీటన్నిటిని అధిగమించడానికి మీ ప్రభుత్వం చేస్తున్న కృషిని మనం గుర్తిద్దాం. అదే సందర్భంలో గత 10 సంవత్సరాలుగా నలిగిపోయి 179 డిఎల్ లేని పరిస్థితి వచ్చిన ఆ కార్మికుల యొక్క గోస చెప్పుకోవడానికి మూర్తి గారి 179 డిఎల్ చెల్లించాలంటే ఎంత డబ్బు అవసరమవుతుంది ఆర్టీసీలో? 179 డిఎల్ అంటే ఒక్కొక్కడికి కనీసం 500 రూపాయలు ఒక డిఏ అనుకున్నా కూడా 179 వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ఎవరండి? ఇప్పుడు డీజిల్ ధర ఇష్టం వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్, సెస్సులు ఇవన్నీ వేసి అంతర్జాతీయంగా 80 రూపాయలు లేని $80 లేని క్రూడ్ ఆయిల్ మీద అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 70 రూపాయలు ఉన్న డీజిల్ని ఇప్పుడు 110 రూపాయలకి తీసుకొచ్చి డీజిల్ బంకులు నడపడానికి ఆర్టీసీకి అధికారం ఇవ్వండి. సేల్ ట్యాక్స్ ఆ కమిషన్ మీద ఆర్టీసీని నిలబెట్టుకోవచ్చు. కొట్లాడంగా కార్గో సర్వీసెస్ ఇచ్చారు, సంతోషం. అదేవిధంగా టోల్ గేట్ పబ్లిక్ మీద ఎందుకు వేయాలండి? టోల్ గేటు అది ప్రైవేట్ వాహనాలకు వేయాలా, ప్రభుత్వ వాహనాలకి ఎందుకు వేయాలా? రైల్వేస్కి సంబంధించిన డీజిల్కి ఇచ్చే సబ్సిడీ ఆర్టీసీకి ఎందుకు ఇవ్వరు? విమానాలకు ఇచ్చే ఆయిల్ మీద ఇచ్చే సబ్సిడీ, అంటే ధనవంతులు తిరిగే ఆ విమానాల మీద ఇచ్చే సబ్సిడీ ఆర్టీసీకి ఎందుకు ఇవ్వరు? ఇందులో సామాన్యులు కదా తిరిగేది. 156% ఆర్డినరీ బస్సులు ఉన్నాయమ్మా. అంటే పల్లెకి బస్సులు ఉన్నాయి. ఆ పల్లె వేలకు బస్సుల్లో తిరిగేది డబ్బులున్న వాళ్ళు కాదు, రోజు కూలీ చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారస్తులు. వాళ్ళ మీద పన్నుల భారం ఎందుకు వేస్తూ ఉన్నారు? నో ట్యాక్స్ హాలిడే ప్రకటించవచ్చు. వేర్ దేర్ ఇస్ ఏ విల్. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలని పక్కకి నెట్టి, ఇందాక నిరర్ధకమైన ఆస్తులు చాలా ఉన్నాయమ్మా. ఈరోజు బ్యాంకుల దగ్గరికి వెళ్తే అప్పులు ఇవ్వరా? అందుకని ఆర్టీసీ కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించే బదులు ఆర్టీసీకే ఆ బస్సులు ఇవ్వండి. ఈ పవర్ వెహికల్స్ కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రుద్దుతూ ఉన్నది. వాటిని కాకుండా సొంతంగా మన రేవంత్ రెడ్డి గారు స్వతంత్రంగా ఆర్టీసీ పాలసీని ఇంప్లిమెంట్ చేయండి. వీటన్నిటిని చర్చించడానికి ఏం చెప్పినా కూడా ప్రజాతంత్ర హక్కులు, కార్మిక సంఘాల హక్కులు పునరుద్ధరించండి. ఆర్టీసీ యాక్ట్ 1950ని మీరు పునరుద్ధరించండి. మూలధన పెట్టుబడిని ఇవ్వండి. ఒక మార్క్ చేయండి. ఈ రోజు వరకు ఉన్న అప్పులు, పిఎఫ్కి అప్పులు ఉన్నారమ్మా. నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కనుక పెనాల్టీ వేస్తే ప్రభుత్వం ఆర్టీసీ మొత్తం మూసుకోవాల్సి వస్తుంది. అట్లాగే సిసిఎస్ కోఆపరేటివ్ సొమ్ముని కూడా వాడుకున్నది. అట్లానే ఎస్ఆర్బిఎస్ వాళ్ళుగా వేసుకుని ఆ డబ్బును కూడా వాడుకున్నది. ఎస్పీటీని వాడుకున్నది. ఆ రకంగా అంతర్గత వనరుల ద్వారా 1989 నుంచి ఈ రోజు వరకు ఆర్టీసీ తన కాళ్ళ మీద తాను నిలబడింది.
ఇవి నష్టాలు కావు. ఉమ్, ఆర్టీసీని కష్టాలకు నెట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల నుంచి ఆర్టీసీని విముక్తి చేయండి. అవసరమైతే ఒక విశ్లేషకుడిగా నేను మాట్లాడుతున్నా, ఒక డిపోని నాకు Okay. అప్పచెప్పమనండి. పైలట్ డిపోగా నష్టాలు రాకుండా మేము ప్రూవ్ చేస్తాం. ఓకే ఇది నేను థ్యాంక్ యూ చెప్తా మూర్తి గారు, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. మీరు చెప్పినట్టుగా చిత్తశుద్ధితో కనుక సమస్యలు తీర్చాలి అనుకుంటే, ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి ఆస్తులు ఉన్నాయి, అలాగే రాజకీయ జోక్యం లేకుండా కనుక చేయగలిగితే కష్టపడే కార్మికుడికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయొచ్చు అన్నదైతే మీ మాటల్లో తెలుస్తుంది. చూద్దాం మరి ఈ ప్రభుత్వం అన్న ఆ దిశగా అడుగులు వేస్తుందో లేదో. మరి ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్కి సంబంధించి మరి భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఒక జేఏసీ ఏమో మేము సమ్మె నోటీస్ ఇవ్వలేదు, ఇవ్వాలని అనుకోవట్లేదు అనేసి చెప్తున్నారు. మరికొన్ని కార్మిక సంఘాలు డెడ్ లైన్ పెట్టాయనేసి అంటున్నారు. కార్మికులను అయితే ఆల్మోస్ట్ ఆల్ మభ్య పెడుతున్నాయి, అలాగే కొంత గందరగోళానికి గురి చేస్తున్నాయి అనేది అయితే క్లియర్ కట్గా